మా ప్రభువు నీకు స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తూ వస్తున్నాం. ఈ 2026లో మరోసారి ఈ మూడో వారంలో ఇలాగూ కలిసి ప్రార్థన చేసుకునే అవకాశం మాకు సంఘానికి మరి మా బ్రాంచెస్ సంఘాలకు కూడా ఇచ్చినందుకు మీకు స్తోత్రం. నాయన అక్కడ జరిగిస్తున్న మీ బిడ్డలు వారిని బట్టి కూడా స్తోత్రం. మరి మీ ప్రార్థన జరిగించారు. కొండాగుంట కానీ నిండలి పోటుపాలు మరి ఇంకొన్ని బ్రాంచీలు ఉన్నాయి. వాటిలో కూడా మరి సాయంకాలము ఉదయకాలము కొనసాగడానికి సహాయం చేయండి. ఇలా నీ పరిచర్ను మరింత ముందుకు తీసుకెళ్తానికి కృపనిమ్మని, నీ వాక్కును నాకును మాకును మీరు ప్రసాదించమని, మీరు మాత్రమే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థన చేసి ప్రారంభిస్తూ వస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. మరి చాలా రోజులుగా మరి మొదటి వారం నుండి కూడా పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మరి ఒక 3 నెలల వరకు చెప్పవచ్చు అనిపించింది. ఎందుకంటే పరిశుద్ధాత్మని కార్యాలు, పరిశుద్ధాత్మని పరిచర్య, అపోస్తులు ఎలాగో పరిశుద్ధాత్మ ద్వారా దేవుని సేవను పొంది చేశారో అవి కూడా మనం చూడాలని అనిపించింది. అయితే పరిశుద్ధాత్మ ద్వారా జరిగే కార్యాలను ఆపి ఆటంకపరిచే కార్యాలు చాలా నాటి సంఘాల్లో లేకుండా పోలేదు. పరిశుద్ధాత్మ ద్వారా జరిగించే కార్యాల్ని అడ్డంకులుగా ఆటంకులుగా మనము అందులో పాలిభాగస్తులు కాకుండా ఉండదని ప్రభువాక్యం సెలవిస్తుంది. మరి పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మరి ఇటు పాత నిబంధన కానీ ఇటు కొత్త నిబంధన కానీ చాలా కార్యాలు చేశారు. అపోస్తుల కార్యంలో మరి 2వ అధ్యాయం నుండి ప్రారంభం నుండి చాలా కార్యాలు చేయటం మనము చూడవచ్చు. హల్లెలూయా. అయితే పరిశుద్ధాత్మను ద్వారా జరిగే ఆటంకాలు, మరి పరిశుద్ధాత్ముడు ఎవరు, ఆయన ఏం చేయగలుగుతాడు, వ్యక్తి అంటే ఒక వ్యక్తి అని చెప్పవచ్చు. ఆ వ్యక్తే శక్తిగా మన మధ్యకి రావటం జరిగింది. యేసుప్రభు అంటాడు, నేను వెళ్ళి మీకు ఆదరణకర్తను పంపుతానంటాడు. సత్యస్వరూపైన ఆత్మ. అది ఆత్మ ద్వారా మనం చాలా విషయాలు ఈరోజు నేర్చుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం, అలా ముందుకు వెళుతున్నాం. చాలామంది పరిశుద్ధాత్మను నమ్ముతారు, కొంతమందిని నమ్మరు. ఏది ఏమైనప్పటికీ పరిశుద్ధాత్మ కార్యాలు జరగకుండా ఆపే ఆటంకాలు కొన్ని ఉన్నాయి. అవి సంఘంలో కావచ్చు, బయట కావచ్చు, ఏదేమైనా కావచ్చు. కొన్ని విషయాలు మనం చూద్దాం. దయచేసి బైబిల్ గ్రంథం నుండి లూకాసు వార్తను మనం చూస్తే 11వ అధ్యాయం 34వ వచనాన్ని ఒకసారి మనం ధ్యానం చేద్దాం. లూకాసు వార్త 11:34లో ఒక మాట రాయబడి ఉంటుంది. ఇక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, మీ ఓకే చాలు మన చాలు చాలు అంతే కదా. 34 మీ దేహమునకు దీపము 11 ఒక్క నిమిషం 30 చూద్దామా. చూడండి, నీ దేహమునకు దీపం నీ కన్నే గనుక నీ కన్ను తేటగా నీ దేహమంతయు వెలుగుమయముండును. అది చెడ్డదైతే నీ దేహము చీకటమయమయ్యుండును. అట్లాగా మన కళ్ళు మన శరీరాన్ని డిసైడ్ చేస్తాయి. మనం చూసే విధానాన్ని బట్టి, మాట్లాడే విధానాన్ని బట్టి ఇవి డిసైడ్ చేస్తాయి అన్నమాట. మరి కన్ను చెడిపోతే ఆటోమేటిక్గా మన హృదయం కూడా ఏమైంది, చెడిపోయే ఆస్కారం ఉంది. ఇప్పుడు మనం చూడొద్దన్నవి, వినొద్దన్నవి, మాట్లాడొద్దన్నవి ఎక్కువగా మనం చూస్తూనే ఉన్నాం. వాటి ద్వారా మన దేహం ఆటోమేటిక్గా చెడిపోతూ ఉంటుంది. ఇంకొక మాట మనం చూడవచ్చు. మత్తయి సువార్త 6:22లో కూడా ఒక మాట చదవండి. మత్తయి సువార్త 6:22లో
వాక్యం ఇలా సెలవిస్తూ వస్తుంది. ఏంటంటే ఏం సెలవిస్తుందంటే 22లో దేహమునకు దీపం కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండినెడ్ల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. ఇక్కడ చాలామంది చర్చికి రాకపోవటానికి, చాలామంది పిల్లలు చర్చిలో కూర్చోపోవటానికి గల కారణాలు ఏంటంటే ఈ పండగ టైంలో కూడా దేవుడి దగ్గర రావటానికి గల కారణాలు ఏంటంటే ఈ సినిమాలు, ఈ ప్రోగ్రాల గురించి. నేను కొంతమంది పిల్లల్ని అడిగితే వాళ్ళ ఇంట్లో ఒకరిట్టా ఒకరు అట్లా చెప్తున్నారు. ఎందుకమ్మా రావట్లేదంటే ఈరోజు ఫెస్టివల్ కాబట్టి టీవీలో మంచి సినిమాలు వస్తాయి. సినిమాల కోసం ఏం చేసాం? దేవుడి సన్నిధిని పక్కన పెట్టేసాం. ఆదివారం నాడు ఎందుకమ్మా రావట్లేదంటే ఆదివారమే మంచి ప్రోగ్రాం, మంచి సినిమాలు ఏమొస్తాయంట అంటే సినిమాల వల్ల, ప్రోగ్రాల వల్ల, వాటిలో వచ్చే డ్యాన్సుల వల్ల ఎక్కడ రాలేకపోతున్నారు? ఏంటి? చూడటం వల్ల. ప్రతి ఓడు చూడటం, నేర్చుకోవటం. ఏం నేర్చుకుంటున్నారు కదా? ఎలా డ్రెస్సులు వేసుకోవాలి, ఎలా డ్యాన్సులు వేయాలి, ఎలా పాటలు పాడాలి, ఎలా చెడిపోవాలి. హల్లెలూయా! అర్థమైందా? ఈరోజు చర్చిలకు రావాలంటే చాలామందికి చాలా కష్టం అయిపోవటానికి కారణం తెలుసా? పెద్ద టీవీ పెట్టుకున్నామా, చూసుకున్నామా, డ్యాన్సులు వేసామా. ఇది ఎక్కువైపోయింది ప్రతి ఇంట్లో, చిన్న చిన్న గుడుసులో కూడా. ఎందుకంటే ఈ ఆటకాయలు, ఆటతానం ఏమైపోయిందంటే ఎంజాయ్, హాలిడేజ్ జాల్డీ లాగా తయారైపోయారు. దీనివల్ల ఏమవుతుందంటే చూడండి, దేహం అంతా పాడైపోతుంది. ఆ తర్వాత లేనిపోయిన అలవాట్లన్నీ వాళ్ళలోకి వచ్చేస్తున్నాయి. సిగరెట్ తాగేది, మందు తాగేది ఎక్కడ చూసి నేర్చుకుంటున్నారంటే సినిమా హీరోలను చూసి. నిజంగా అయితే బయట వాళ్ళు తాగరు. వాళ్ళు సినిమాలో తాగేదంతా ఏంటంట స్టైల్ కోసం. వాళ్ళు ఆ కాసేపు అది వీళ్ళు జీవితాంతం తాగుతున్నారు. మొన్న ఒక యాడ్ వేసారు, ఈ పాన్ పరాకు తినే వాళ్ళేమో క్యాన్సర్ వస్తుంది, పాన్ పరాకు యాడ్ ఇచ్చే వాళ్ళకేమో 3 కోట్ల ఆదాయం వస్తుంది. యాడ్ ఇచ్చేవాళ్ళేమో హీరోలు, తినేవాళ్ళు లేబరు. ఆలోచించేయండి. ఆదికాండము 6:1 కూడా ఒక మాట రాయబడతాడు చూడండి. సినిమాలు చూసి ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నారు చాలామంది? ఇందువల్ల చర్చికి రాంది చాలామంది చర్చికి రాకపోవడానికి బలమైన కారణాలు ఏంటంటే ఇదే. ఈ సినిమాలు చూసి నేర్చుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? ఏముంటుంది సినిమాల్లో? ఒకరినొకరు ఇష్టపడేది, ఒకరినొకరు ప్రేమించేది, ఒకరినొకరు చెడిపోయేది. చూడండి 6:1 నరులు భూమి మీద ఆరంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారితో తమకు మనస్సుకు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకున్నారు. ఈరోజు చాలామంది క్రైస్తవులు పిల్లల్ని వదిలేస్తే విడిగా వాళ్ళకి మనస్సుకు నచ్చిన వాళ్ళని ఏం చేస్తున్నారు? వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని ఇష్టానుసారంగా చెడిపోయి, ఇష్టానుసారంగా జీవించిన తర్వాత, కుటుంబాలు పాడైపోయిన తర్వాత, కుటుంబాలు నాశనమైన తర్వాత అప్పుడు కళ్ళు తెరుస్తారు. మేము అప్పుడే వీళ్ళని చర్చికి పంపిస్తే బాగుండేది, అప్పుడే ప్రార్థన చేయమని చెప్పినా ఎప్పుడు చెడిపోయిన తర్వాత. ఈ వయసులో కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తారని చెప్పేది వీళ్ళే. ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు తిరుగుతారని చెప్పేది వీళ్ళే. దేవుని బిడ్డలారా, నాకు చాలా సంతోషం అనిపించింది. మన కొండగుంట నుండి యూత్ మీటింగ్కి వచ్చిన పిల్లలందరూ అనుకోకుండా మా ఇంటికి వచ్చారు. హాలిడే కదని వాళ్ళు ఒక 2 రోజులు నిజంగా ఉదయం లేచి అదే ఆన్లైన్లో ఎవరు వచ్చిన రాకపోయినా వాళ్ళు ప్రార్థన చేస్తే నాకు చాలా సంతోషం అనిపించింది. హల్లెలూయా! నేను కూడా లేగలేకపోయాను. అందరూ ఒకే చోటన వరుసగా కింద పండుకొని నాకు చాలా సంతోషం అనిపించింది. పిల్లలు చక్కగా ఆడుకున్నారు, చక్కగా అడ్జస్ట్ అయ్యారు.
2 రోజులు మాతో ఉండేపాటికి మాకు సంతోషం అనిపించింది. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. నేనే వాళ్ళని అట్లా వాకింగ్‌కి అట్లా ఇంకో చోటకి పార్క్‌కి తీసుకెళ్ళినప్పుడు నాకు సంతోషం అనిపించింది. మనతో పాటు రావటానికి కదా! ఈ వయసులో వాళ్ళు చక్కగా మనతో పాటు ప్రార్థన చేయటానికి నాకు చాలా సంతోషం అనిపించింది. ఈరోజు ఇలా పెంచగలుగుతున్నాం ఆ పిల్లల్ని. దేవునికి లోబడేటట్టు, పరిశుద్ధాత్మని బాధపరచకుండా ఉండేటట్టు మనం పంచగలుగుతున్నాం అనేది ఇప్పుడు క్వశ్చన్. చూడండి, మరి పరిశుద్ధాత్ముడు ఎక్కడ మరి మనకు దూరం అవుతున్నాడో ఇక్కడ మనం చూడవచ్చు. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయము 30వ వచనం చదువుదామా? ఎఫెసీ 4:30. 4వ అధ్యాయం 30వ వచనంలో ఏమంటాడంటే, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషం, కోపం, క్రోధం, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి. ఎలా క్షమించారంటారంట? నేను మీ విషయంలో తప్పు చేస్తే క్షమించమని అడగవచ్చు. మీరు నా విషయంలో తప్పు చేస్తే క్షమించమని. మరి పరిశుద్ధాత్మ దేవుని విషయంలో క్షమాపణ లేదు కదా. పరిశుద్ధాత్మ దాంట్లో క్షమాపణ లేదు. ఈరోజు చాలామంది కదా, నేను గమనించాను. న్యూ ఇయర్కి ఒకటి అడుగుదాం అనుకున్న అందరినీ, దయచేసి అబద్ధం చెప్పొద్దు అని అడుగుదాం అనిపించింది. ఎందుకు అంత సునాయాసంగా నోటుకొచ్చినట్టు అబద్ధాలు చెప్పేస్తారో తెలియదు. ప్రతిదీ అబద్ధమే. నీకు చెప్పిందేమో నాకు చెప్పరు, నాకు చెప్పిందేమో ఇంకొకరు చెప్పరు. నేను వేరే వాళ్ళకి చెప్పేటప్పుడు వాళ్ళు నాకెట చెప్పారే, మీకెట చెప్పారా అనే భావన వచ్చినప్పుడు ఏం చెప్పేదబ్బా. ఒకసారి చూస్తాం, 2 సార్లు చూస్తాం, పద్దాక అలాగే ఉండడం ఏం చూస్తాం. మనసు ఏమైపోద్ది, క్షమించడానికి బదులు ఇటు వీళ్ళ జోలికి వెళ్ళకుండానే మంచిది. ఒక ఆయన సంఘ పెద్ద నాతో శుక్రవారం నాడు వచ్చాడు ప్రార్థన చేస్తానికి. అని చెప్తుంటే, అన్న వీళ్ళకి ఏదన్నా దారి చూపించమని నేనంటే, పాస్టర్ గారు, నేను పడిన కష్టం, నేను పడిన బాధ ఎవరు పడకూడదని దేవుడు నన్ను ఎన్నెన్నో పాపాలు చేసి ఎంతోమంది నేను చంపేసి దుర్మార్గంగా ప్రవర్తించాను. నాకు వచ్చి రాని ప్రార్థన చేసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చి నేను రోజుకి 1,00,000 రూపాయలు బిజినెస్ చేస్తాను, రాత్రి పగలు తిరుగుతాను. ఆయన నాతో చెప్పినప్పుడు నాకు వచ్చిన దాంట్లో దేవుడికి ఏదో కొంచెం ఇస్తాను, ఇంకా ఇవ్వాలి, ప్రార్థన చేయండి. దేవుడు నన్ను దీవిస్తున్నాడు, నేను కష్టపడుతున్నాను, దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు. ఎప్పుడు మందిరం తీసినా నేను వచ్చి మోకరించి ప్రార్థన చేస్తాను, లేకపోతే ఆ రోడ్లో ఉండి ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతున్నాను. అతి తక్కువ కాలంలో దేవుడు నన్ను ఆశీర్వదించాడు పాస్టర్ గారు అంటే నాకు ఆశ్చర్యం వేసింది. హల్లెలూయా. ఆయనకు వచ్చింది ఏంటి? ప్రార్థన. ఆయనకు తెలిసిందేంటి? ప్రార్థన. నాకు వాహనం ఆగిపోయినా, నాకు కష్టం వచ్చినా, నాకు వచ్చిన ప్రార్థన నేను దేవుడికి చేస్తాను. రోడ్లో మోకరించిన, మా గుమ్మంలో మోకరించిన నన్ను ఎవరు అడగరు, మందిరంలో మోకరించిన నన్ను ఎవరు. నేను అది చెప్పుకుంటున్నాను పాస్టర్ గారు. ఈరోజు అంత ధైర్యంగా ప్రార్థన చేసేవాడు ఉండారా అనిపిస్తుంది. నేను ఎవరికి భయపడను పాస్టర్ గారు, దేవుడికి ఒక్కడికే భయపడతా. ఎందుకంటే నన్ను తప్పించింది ఆయన, నన్ను రక్షించింది ఆయన, ఈరోజు నన్ను నిలబెట్టింది కూడా ఆయనే. హల్లెలూయా. కొంతమంది నాకు మొన్న కొటేషన్ చూశాను. మనిషి కావాల్సి వస్తేనంటే మనిషిలో ఉండే చెడ్డ లక్షణాలతో మనం మాట్లాడనే, మంచి కావాల్సి వస్తే మనిషిని బాగొట్టుకోవాలంట. ఇప్పుడు యేసు ప్రభు మనిషి కోసం వచ్చారా, మనుషులు ఉండే పాపాన్ని తీసివేయడానికి వచ్చాడా? మనుషులు ఉండే పాపం తీసేయాలంటే ముందు మనకు మనిషి అవసరం. హల్లెలూయా. సరి చేయాలి.
అందుకని మనకు అవకాశం, పాత నిబంధనలో అవకాశం ఉంది రక్షించబడటానికి, కొత్త నిబంధనలో అవకాశం ఉంది రక్షించబడటానికి, ప్రకటన గ్రంథంలో కూడా అవకాశం ఉంది రక్షించబడటానికి. హల్లెలూయా. కదా, దేవునికి మహిమ కలుగును గాక. చూద్దామా ఎందుకు పరిశుద్ధాత్ముడు మన దగ్గర నుండి దూరం అవుతాడో కూడా మనం చూడొచ్చు. 25 నుండి, మనము ఒకరికొకరము అవలమై ఉన్నాం గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే చెప్పవలెను. ఏం చెప్పాలంట? సత్యమే చెప్పవలను. కోపపడుడు కానీ పాపము చేయకూడదు. సూర్యుడు అస్తమించే వరకు మీ పాపము నిలిచి ఉండకూడదు, మీ కోపం నిలిచి ఉండకూడదు. అపవాదికి చోటు, అది ఎవరికి చోటిచ్చి ఎవరికి దూరం అయిపోతున్నారంటే ఈరోజు క్రైస్తవ్యంలో విశ్వాసులు, సంఘము, పెద్దలు, వీళ్ళుండే సేవకులు కూడా సాతానుగాడికేమో చోటిస్తాడు, దేవునికి దూరం అయిపోతున్నారు. మనకి నిజాలు చెప్పరు, అది కూడా తెలియదు. అందుకని పైన రాసాడు ఏంటంటే, ఏమన్నాడు? ఒకరితో ఒకడు సత్యమే మాట్లాడవలను, అబద్ధమాడటం మాని ప్రతివాడు తన పొరుగు వానితో సత్యమే. ఎక్కడ చెప్తున్నారు సత్యం? ఒక్కరన్నా. మరి ఎవరు ఎందుకు ఇట్టా ఒకరి వల్ల ఒకరు చెడిపోయారా? ఎందుకు ఇలా చెడిపోయారా? నేను చూసి చాలా బాధ వేసింది నాకు. ఏందా ఇట్లా అయిపోయారు వీళ్ళు? ఒక్క మాటని నిజం చెప్పట్లేదే, ఒక్కటి కూడా నిజం చెప్పలేకపోతున్నారు. గమనించండి. నెక్స్ట్ ఇంక కిందకు మనం వెళ్తే చూడండి, అపవాదికి చోటీకుడి, దొంగలిల్లు వాడికి మీదట దొంగలిల్లకుండా అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగునట్టు నిమిత్తం తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టము చేయవలను. వినువారికి మేలు కలుగునట్టు అవసరం బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూలము వచనమే పలుకుడు కానీ దుర్భాషను నోట రానియకుడు. దేవుని పరిశుద్ధాత్మను ఎన్ని విషయాల్లో పరిశుద్ధాత్ముడు మనం నోటికి ఏ చేసిన పొరపాట్లే చేసుకుంటూ పోతే ఇంక పరిశుద్ధాత్ముడు ఎక్కడుంటాడు? దెయ్యానికి చోటిచ్చి దేవునికి దూరం అయిపోయి మరలా చేసిన పొరపాట్లు చేసుకుంటూ కూర్చుంటే ఎప్పుడు మనం పైకి వచ్చేది? అపవాది అంటే ఎవరు? సాతాను. దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని, దేవుడికి ఇవ్వాల్సిన ధనాన్ని, దేవుడికి ఇవ్వాల్సింది ఏదైనా నువ్వు ఎవరికి ఇస్తున్నావు? సాతానికి ఇచ్చేస్తున్నప్పుడు దేవుడు నిన్ను బెస్ట్ అంటే పరిశుద్ధాత్మ నీ వల్ల ఏమవుతున్నాడు? దుఃఖపరచబడుతున్నాడు, బాధపరచబడుతున్నాడు. అర్థమైందా? ఒకటి దుఃఖపరచబడుతున్నాడు. రెండోదిగా చూద్దాం, మార్కు సువార్త 3:25లోనికి వెళదామా? మార్కు 3:28 చదువుదాం. మార్కు 3:28 చూద్దాం. ఇరవై ఎనిమిదిలో ఏమంటాడంటే, సమస్త పాపమును మనుషులు చేయు దూషణలనియు వారికి క్షమింపబడును, కానీ పరిశుద్ధాత్మ విషయంలో దూషణ చెప్పుడు ఎప్పుడును క్షమాపణ పొందరని నిత్య పాపం చేసిన వాడయ్యుండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ పట్టిన వారని చెప్పి యేసుప్రభుకి ఏం చెప్పారంట? దెయ్యం పట్టిందని చెప్పారంట. యేసుప్రభు వారు నిజాలు చెప్తే ఏమన్నారు? దెయ్యాలు. నన్ను కొంతమంది సంఘ పెద్దలు అన్నారు, నీకు ప్రేరేపణ వచ్చిందని ప్రార్థన చేసి చెప్తున్నావు, అది వాళ్ళకి నచ్చట్లా, అందుకే చర్చికి రావట్లేదు. నువ్వేం చేస్తావంటే నీకు ప్రేరేపణ వచ్చిందని చెప్పపాకంట. ఏం చేయకూడదంట? ప్రేరేపణ వచ్చినా అది మంచో చెడ్డో. నేనన్నా, సరే నాకు ప్రేరేపణ వస్తే నేను చెప్పను, కానీ మీకన్నా ప్రేరేపణ వస్తుందా? మీకెట్టాగో రాదు. వచ్చి నాకు నేనేం చేయాలంట? ప్రేరేపణ వస్తే చెప్పడం మానేయాలంట. విజయవాడలో 3 సార్లు పోయింది మొక్కింట్లోనే బంగారం, 4 సవరాలు చైను. ఒకసారి పని ఆమె ఎత్తుకెళ్ళిపోయింది, ఓసారి ఏమో చూట్టాకు వచ్చిన ఆమె ఎత్తుకెళ్ళిపోయింది, ఇంకోసారి చూత్తాకు వస్తున్నాము మాట్లాడతా ఏమ దగ్గర చైన్ ఎత్తుకెళ్ళిపోయింది.
3 సార్లు నాకే ఫోన్ చేసింది ఆమె. మూడోసారి నేను ఎందుకబ్బా ఈమెకి ప్రార్థన చేసి చెప్పేది వేస్ట్ అని మానేసా. ఎందుకంటే ఫస్ట్ సారి ప్రార్థన చేసి చెప్తే థ్యాంక్స్ పాస్టర్ గారు థ్యాంక్స్ అంది. 4 సవరాలు చేయను పోయింది, దొరుకుద్దమ్మా ఏడవబాక, ఎవరైతే తీసుకెళ్ళారో తీసుకొచ్చి ఆడ పెట్టేస్తారని నేను చెప్తే తీసుకొచ్చి పెట్టేస్తే ఏం చెప్పిందాం నాకు థ్యాంక్స్. 4 సవరాలు ఎంత ఇప్పుడు? 4 లక్షలు. మూడోసారికి చెప్పబుద్ధి కాదు. చెప్పపోతే నేను కానుక పంపిస్తాను పాస్టర్ గారు. ఏం పంపిద్దంట? హల్లెలూయా. మరి ఇదేంది, ఈ పని ఎవరైనా చేయొచ్చు కదా. నాకు చెప్పేవారు ఎవరైనా సరే, ఏదైనా వస్తువు పోయింది, అది దొరుకుద్దో దొరకదో జ్యోతిష్యం అనుకోండి, ఇంకేమైనా ప్రార్థన చేస్తే దేవుడు ప్రేరేపిస్తే చెప్తాడు. ఆ పని ఎవరైనా చేయొచ్చు కదంటే అది చేయరు. చేసేవాళ్ళని ఏమంటున్నారు వీళ్ళు? ఏం తెలివితేటలో నాకు అర్థం కాదు. వీళ్ళకి పరిశుద్ధాత్మ తెలీదు, పరిశుద్ధాత్మ గురించి బోధ తెలీదు, అసలు పరిశుద్ధాత్మను ఏం చేస్తాడో కూడా చేసి నాకే మళ్ళీ తిరిగి చెప్తున్నారంటే వీళ్ళకి జ్ఞానమా అవివేకమా నాకు అర్థం కాదు. ఎలా పడితే అలా కొంతమంది మొన్న చాలా బాధేసింది నాకు. ఒక పెద్ద ఆమెకు బాగోలేదంటే ₹1,00,000 పైన పట్టిందంట. దాటింపులకి తాయెత్తులకి కలిపి ఏమైందంట? ₹1,00,000 ఖర్చు అయిపోయిందంట. ఏంది నాయన అంటే, ఏం చేసేది నాయన, బాగోలేదు. వాళ్ళందరికీ తెలుసు మనకి ప్రార్థన చేస్తే దెయ్యం పోద్దని, వాళ్ళందరికీ ప్రార్థన చేస్తే దెయ్యం బాగొట్టింది కూడా వాళ్ళే. ఎట్ట అయిపోయింది నాయన. ఎవరు తిన్నట్టు ₹1,00,000? అది ఇంకో సంఘ పెద్ద అంటాడు, దేవుడికి ఇమ్మని ఆయన ₹100 ఇస్తారేమో, ప్రార్థన పెట్టుకుంటే ఎంత అయింది అని అడుగుతారు నాయన. ₹1,00,000 దెయ్యాలకి. దేవుడి బిడ్డలే. హల్లెలూయా. ఎంత బాధ వేస్తే. దేవునికి స్తోత్రం. చూద్దాం మత్తయి సువార్త 12:32 చదువుదాం. మత్తయి సువార్త 12:32 చదువుదాం. కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. ఈరోజు మనకు సమయం ఉంది కనుక. కనీసం మనోళ్ళు యూట్యూబ్ అని చూస్తారు. 12:32 చదువుదాం. ఏమంటున్నాడు? మనుష్య కుమారునికి విరోధంగా మాటలాడినవానికి పాపక్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడిన వాడికి ఏ యుగమందైనా రాబోహు యుగమైందని క్షమాపణ. పరిశుద్ధాత్మ గురించి హేళన చేయకూడదు. పరిశుద్ధాత్మ గురించి తెలియపోతే తెలియనట్టన్నా ఉండాలి, కానీ కదా మనం ధిక్కరించి మాట్లాడకూడదు. దూషణ. అందుకని అన్నాడు, మీ నిమిత్తమే కదా అన్ని జనుల్లో నా నామము దూషించబడుతుంది. ఈ రోజున సరైన సేవకులు లేక, సరైన విశ్వాసులు లేక చాలామంది ఎట్లా పడితే అట్లా అడ్డగోలుగా, క్రమం లేదు, ఒక పద్ధతి లేదు, ఎలా పడితే అలా ప్రార్థన, ఎలా పడితే అలాగా, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది చేసి దేవుడి నామాన్ని బస్టు పట్టి చేసి ఈ రోజున ప్రార్థన పెట్టకుండా చేసేసారు. కొన్ని కుటుంబాల్లో, కొన్ని సంఘాల్లో చేతగాని సేవకులు దెయ్యాలు బట్టి ఎలా పడితే అలా చేసేసి, ఎక్కడ ఎలాగ చేయాలో కూడా తెలియనోడు బయలుదేరి, ఇందువల్ల దేవుడి నామం ఏమైపోయింది? అవమానపరచబడుతుంది. అందుకనే ఓ ట్రైనింగ్ ఉండదు, ఓ పద్ధతి ఉండదు, ఏమీ ఉండదు. సేవకుడు అయిపోతాడు. పాస్టర్ గారి మీద కోపం వస్తే ఆడు పాస్టర్ అయిపోతున్నాడు. దేవుడి నామాన్ని అవమానపరుస్తున్నాడు. ఎంత బాధ వేస్తుంది. కొన్ని విషయాలు నాకు తెలిసినప్పుడు చాలా బాధ వేస్తుంది. ఏమైపోయారు ఎట్లా అయిపోయారంటే, మనకు తెలిసిన విశ్వాసులు ఏమంటున్నారంటే, వాళ్ళకి అట్టా కావాలయ్యా, అప్పుడన్నా తెలుసుకుంటారు. నష్టపోయిన తర్వాత తెలుసుకునేది ఏముంది? ఇంకా ఏమవుతున్నారు? భక్తిలో దిగజారిపోతున్నారు, ఆత్మలో బలహీనలు అయిపోతున్నారు. ప్రభు అంటాడు, పౌలు అంటాడు, ఎవడైనా బలహీనుడైనంతే నా హృదయం మండుతుంది అంటున్నాడు. బలహీనలు ఎందుకు అవుతున్నారంటే ఈ విధంగానే దేవునికి దూరం అయిపోతున్నారు. ఎవరో ఒకరు చిన్న చిన్న మాటలు, చిన్న చిన్న పనులు. అర్థమైందా? చూద్దామా? జకరియా గ్రంథంలోకి వద్దాం. 3వదిగా, 1 పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు, 2 దూషించకూడదు. పరిశుద్ధాత్మను ఏం చేయకూడదో మనం చూద్దాం. 7వ అధ్యాయం 12వ వచనం జకరియా గ్రంథం చూడండి.
జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం చదువుదామా? బైబిల్ గ్రంథంలో జకర్యా 12:7. ధర్మశాస్త్రము పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతి యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేసిన మాటలకు తాము నియమించినట్టు తాము వినకున్నట్లు హృదయములను మురివిందు వలె కఠినపరుచుకున్నారు. చూడండి, ఏంటంట? ఏం చేశారంట? కఠినపరుచుకునిరి గనుక సైన్యములకు అధిపతి యెహోవా యుద్ధ నుండి మహోగ్రత వారి మీదకి. కొన్నిసార్లు చెప్తుంటే వాక్యం వినకుండా ఏం చేశారంట? తమ హృదయాల్ని గురిగింజ ఏంటంట? అందరూ చేయలేదా పాపం? నేను ఒక్కడనే చేసిన. అందరూ చేయలేదా తప్పులు? నీది సరి చేసుకోరా బాబు అంటే వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? వీళ్ళు వదిలేసి వాళ్ళు చేయలేదా, వీళ్ళు చేయలేదా, వాళ్ళు శుద్ధమా, వీళ్ళు శుద్ధం అంటారు. మనకు అవసరం అంటారా? ఎవడ పాపానికి వాడికే కదా ప్రతిఫలం. ఎవడు తప్పు చేస్తే వాడికే కదా. ఎవడు కష్టపడుకుంటే వాడికే కదా జీతం. అందరికి ఇస్తారా? ఈ రోజున చాలామంది క్రైస్తవులు ఇలా పాడైపోతున్నారు. పోల్చుకొని నడుచుకుందాం అనుకుని నేర్చుకునే మనసు లేక. దేవుని బిడ్డలారా చూడండి, అందరూ ఏమయ్యారంట? గురిగింజు వలె కఠినపరుచుకునేది కనుక సైన్యములకు యెహోవా యుద్ధ నుండి మహోగ్రత వచ్చును. కావున సైన్యముల అధిపతి యెహోవా సెలవిచ్చింది కనుక నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయిరి కనుక వారు పిలిచినప్పుడు నేను ఏం చేస్తారంట? మనం అనుకుంటాం వాక్యం చెప్పే పాస్టర్ గారు చెప్పినప్పుడు మనం ఆలకించాం. మళ్ళీ మనకు అవసరమైనప్పుడు దేవుడా నువ్వు నన్ను ఆలకించు, దేవుడా నాకు మొరను, దేవుడా నాకు బాగు చేయి, దేవుడా నన్ను స్వస్థపరచు, దేవుడా నన్ను దీవించంటే ఆయన ఏం చేస్తంట? ఆయన కూడా ఎండో. మనం చూస్తాం కదా, పిల్లలకి మనకి కోపం వచ్చినప్పుడు మన మాట వినలేదనుకో, బయటికి పో, నేను చెప్తేనే ఇంట్లో ఉండు, లేకుంటే బయటికి పో అంటాం. ఎందుకు? మన మాట వింటలేదని. మరి దేవుడు కూడా అంతే కదా. మన విషయంలో మనం కూడా దేవుడి పిల్లలమే కదా, దేవుడి బిడ్డలమే కదా. ఆలోచన చేయండి. చూద్దామా? రెండోది ఏంటంట? పరిశుద్ధాత్మ చెప్పే మట్టు ఇప్పుడు హృదయాన్ని ఏం చేశారంట? కఠినపరిచేసుకున్నారు, ఆలకించలా. ఓకే, నాలుగోది చూద్దాం. అపోస్తుల కార్యం 5:9. ఇక్కడ ఫ్యామిలీ ఉంటుంది, మనందరికీ పరిచయమైన ఫ్యామిలీ. 5:9 ఒక మంచి ఫ్యామిలీ ఉంటుంది. చదువుదామా? 9వ వచనం ఏమంటున్నాడంటే, అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటి పాతి పెట్టిన వారి పాదములు వాకిటినే ఉన్నాయి, వారు నిన్ను మోసుకొని పోదురు. ఆమెతో ఒక్క మాట చెప్తే పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా అట్లాగే టపక్కని చచ్చిపోయాడంట మందిరంలో. పరిశుద్ధాత్ముడు ఇటువంటి కార్యాలు సంఘాలు చేస్తే తప్ప రానున్న దినాలు ఏమీ చేయలేం. ఈ కొట్లాటలు, గొడవలు, పరిశుద్ధాత్మ కార్యాలు ఎక్కడ జరుగుతున్నాయో అర్థం కావట్లా. మందిరాలు కూల్చేది, కాల్చేది, కొట్టేది, చంపేది, నరికేది, సువార్త చేస్తే వాహనాలు బాగలు కొట్టేది. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కోసారి ఆలోచిస్తున్నాడా అనిపిస్తూ ఉంటుంది. కొట్లాడేది, గొడవ చేసేది, అరిచేది, చంపుతామని బెదిరించేది, వాక్యం చెప్తే. మరి వాక్యమని ఎవరు చెడిపోతున్నారు భూమి మీద? ఎవరికి అర్థం కావట్లా. వాక్యమని తాగుబోతులు మారుతున్నారు, వాక్యమని తిరుగుబోతులు మారుతున్నారు, వాక్యమని వ్యభిచారులు మారుతున్నారు, వాక్యమని దేశాన్ని పాడు చేసేవాళ్ళు అందరూ మారుతుంటే దేశాన్ని పాడు చేసేవాళ్ళు వాక్యం చెప్పకూడదని బయలుదేరారు. ఆలోచన చేయండి.
ఏముందో తప్పు ఇప్పుడు ఎవరికి తెలియదు. సత్యం ఏంటంటే మేము చేసిన తప్పు ఏంటని వీళ్ళు అడుగుతుంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. చూడండి ఏం చేశారంట, పరిశుద్ధాత్మను శోధించారు వీళ్ళు. మీరు నిజంగా ఇంతకీ అమ్మారంటే ఇంతకే అమ్మాం. ఇంతకీ అమ్మారంటే ఇంతకే అమ్మాం. వాళ్ళు ఇమ్మని అపోస్తులు ఏం చెప్పలా, మీరు అమ్మేసి డబ్బులు తేండి, మీరు ప్రభు పాదాల దగ్గర పెట్టమన్నాడు ఏమి చెప్పలా. అందరూ అమ్మేసారు, మేము కూడా అమ్మేస్తాం, మేము కూడా మాకు పేరు రావాలి, అందరూ మమ్మల్ని మెచ్చుకోవాలనుకున్నారు. తెచ్చారు, ఇచ్చారు, దాచిపెట్టారు. భర్త చెప్పాడు ఇలాగ ఇంతకి అమ్మారంటే అవును ఇంతకే అమ్మాం. చూడండి అక్కడ 3వ వచనం అంటాడు, అప్పుడు పేతురు అననీయ, నీ భూమి వెల్లో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించు. సాతాను ప్రేరేపించినోళ్ళలో యోధ ఇస్కరియోతు ఒకడు. యేసుప్రభుని నమ్మేశాడు, తను సుఖపడ్డా, చనిపోయాడు. వీళ్ళు కూడా అంతే, సాతానుకైతే ఈజీగా సాతాను ప్రేరేపణ అయితే చిటిక్కిని చేసేస్తారు, దేవుని ప్రేరేపణ మాత్రం అయితే పక్కకి తోసేస్తారు. హల్లెలూయా. ఆలోచన చేయండి దేవుడి బిడ్డలారా, ఎందుకు ఈ రోజున మనం దేవుని ప్రేరేపణకు లోబడలేకపోతున్నాం? సాతాను ప్రేరేపణకైతే లోబడతాం, చేసేయటం కూడా జరిగిపోతుంది. మరి నిన్ను ఎవరు ప్రేరేపిస్తున్నారో బహుశా వచ్చే వారం సాతాను ప్రేరేపణ ఏంటో దేవుని ప్రేరేపణ ఏంటో ఆ వాక్యాన్ని కూడా మనం ధ్యానం చేద్దాం. ఎందుకంటే దేవుని ప్రేరేపణ వల్ల వస్తే ఆశీర్వాదం వస్తుంది. హల్లెలూయా. కీడు నుండి తప్పించబడతావు, మేలు జరుగుద్ది. సాతాను ప్రేరేపణ వల్ల ఏమొస్తుందంటే ఇదిగో అననీయ సప్పిరాలు ఏకీభవించి చనిపోయారు దేవుని సన్నిధిలో. ఓకే, పరిశుద్ధాత్మను శోధించిన వాళ్ళు ఇంకో 2 మాటలండి మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 10:29 చదువుదాం. హెబ్రీ పత్రిక 10:29. మీ అందరికీ వాక్యం అర్థమవుతుంది అనుకుంటున్నా. హెబ్రీ పత్రిక 10:29 వాక్యం సెలవిస్తుంది, చూద్దామా? 10:29 ఏమంటుందంటే చూద్దామా? ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో తొక్కిన తాను పరిశుద్ధపరచుటకు సాధ్యమైన నిబంధన రక్తం అపవిత్రమైందిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించువారు ఎంత ఎక్కువ దండనకు పాత్రులుగా ఎంచబడని మీకు తోచును. కృపకు మూలమగు ఆత్మను ఏం చేశారంటే వాళ్ళు తిరస్కరించేశారు. మాకు ఆత్మ వద్దు, కృప వద్దు, ఏమి వద్దు అని తిరస్కరించి, దూషించి, వదిలేసి, వద్దనుకొని. ఈరోజు దేవుడిని వద్దనుకున్న వాళ్ళ అవస్థలు చూడలేం. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించువానికి శ్రమలు విస్తరిస్తున్నాయి. చాలామంది బయలుదేరారు. యేసు ప్రభుని నమ్ముకుంటే మీకు ఏం జరిగిందమ్మా అని ఒక అన్యుడు ఒక విశ్వాసిని అడిగితే ఆమె చెప్పింది, నా కొడుకుకి యాక్సిడెంట్ జరిగింది, డాక్టర్లు తీసుకెళ్ళిపోమన్నారు, మా ఊరికి పాస్టర్ గారు వచ్చాడు, ప్రార్థన చేస్తే నా కొడుకు బతికాడు, ఈరోజు సేవ చేస్తున్నాడు, అదే అవకాశం మీకు ఇస్తాము, యేసు ప్రభు చర్చికి వెళ్ళొద్దు అంటున్నారు కాబట్టి మీరు బాగు చేయండి, మీరు స్వస్థపరచండి. అప్పుడు మేము కూడా మీరు చెప్పినట్టు ఏంటామంటే అవన్నీ కాదమ్మా, అవన్నీ చెప్పొద్దు. మరి ఏం చెప్పాలి? ఈరోజు హైందవులు క్రైస్తవుల మీద వ్యతిరేకంగా మాట్లాడటానికి కారణాలు ఏమీ లేవు. ఒకప్పుడేమో రిజర్వేషన్ అన్నారు, ఇప్పుడేమో ఈ విధంగా. అసలు ఒకరిని ఒకరు అనే హక్కు ఎవరికీ లేదు. ఇలా దూషణ మాటలు తిరస్కరించేవారు, దేవుని హేళన చేసేవాళ్ళు చాలామంది బయలుదేరారు. కారణం ఏంటంటే మనము అనవసరమైన విషయాల్లో మాట్లాడటం ద్వారా నీ పని నువ్వు చేసుకోవాలంతే, నీ ప్రయత్నం నువ్వు చేసుకోవాలి. తిరస్కరించబడ్డారు. ఇంకొకసారి చదువుదామా? ఆ వాక్యం మనకి అర్థమైంది. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో తొక్కి తాను పరిశుద్ధపరచుటకు సాధ్యమైన నిబంధన, చూడండి, సాధారణమైన నిబంధన రక్తము అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించేవాడు ఎంతో, చూడండి,
ఎంత ఎంత ఎక్కువైన దండనకు పాత్రగించబడదని మీకు తోచును. దేవుని కృపను, దేవుని రక్తాన్ని అపవిత్రం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని పరిశుద్ధాత్మను తిరగబడేవారు చాలామంది ఈ లోకంలో ఉన్నారు. అటు వారి కొరకు మనం ఏం చేయాలి? ఆలోచించండి దేవుడి బిడ్డలారా. దేవుని వాక్యం సెలవిస్తుంది. అటువంటి వారి కొరకు, తెలియని వారికి అయితే చెప్పవచ్చు. తెలుసుకొని నేర్చుకొని ప్రభువుకు దూరం అయ్యే వాళ్ళకి ఏం చెప్తాం? ఏం తెలియజేస్తాం? క్రైస్తవ్యంలోనికి సాతానికి అవకాశం ఇచ్చి, సాతానికి చోటిచ్చి సంఘాలని పాడు చేసేవాళ్ళు క్రైస్తవులుగా మారితే ఇంకా దేవుడు ఏం చేస్తాడు? చూడండి, పిల్లలకి చిన్నప్పటి నుండి నేర్పించండి. అదే మా బాధ, అదే మా బోధ, అదే మా ఆత్మ ప్రేరేపణ. దేవునికి మహిమ కలుగును గాక. చూద్దాం 6వ మాట చూద్దాం. ఆత్మను ఆర్పకుడి. ఇన్ని జరిగిన తర్వాత నీలో పరిశుద్ధాత్మను ఏం చేస్తాడు? ఉంటాడా? చూడండి, 1 దశలోనిక 5:19 అంటాడు. ఈ మాట విన్నప్పుడు నాకు చాలా బాధ వేస్తూ ఉంటుంది. దేవుడు మనకి ఇచ్చిన ఒక ఆత్మను మనం ఏం చేయాలి? దాన్ని ఆర్పకూడదు. అర్థమైందా? అక్కడ 3 వచనాలు కలిసి ఉంటాయి. చూడండి ఎంత బాగుంటాయి. చూడండి, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. 1, ఇలాగు చేయట యేసు క్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తం. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుట నిర్లక్ష్యము చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టుడి, ప్రతి విధమైన కీడుకు దూరముగా ఉండుడి. హల్లెలూయా. చూసారా? అంటే ఏంటి? నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి, ప్రభుని స్తుతించాలి, పరిశుద్ధాత్మను నిర్లక్ష్యం చేయకూడదు, నీకు ఇచ్చిన ఆత్మను ఆర్పకూడదు, నీకు కీడు చేసేవారికి నువ్వు దూరంగా ఉండాలి. ఇవి మనం చేయాల్సింది. సాతానుగాడు నువ్వు ఎన్నిసార్లు నా చీకొట్టు, వాడు వెళ్ళనే వెళ్ళడు. యేసు ప్రభు చీకొట్టాడు, వెళ్ళాడా? వెళ్ళి మళ్ళీ శిష్యుల దగ్గరికి వెళ్ళాడు. శిష్యులు చీకొడితే మళ్ళీ మన దగ్గరికి వస్తాడు. మనం చీకొడితే ఎవరో ఒకటి దగ్గరికి వెళ్ళి ఎవరో ఒకటి చెడగొట్టే పని వాడి పని, అంతే. హల్లెలూయా. అది ఎవరి వల్ల కాదనుకున్నాడు? యేసుప్రభు శిష్యులోనే సాతాను ప్రవేశించింది. మరి యేసుప్రభు శిష్యుల్లో సాతాను ప్రవేశించిందంటే నీలో నాలో ప్రవేశించడానికి గాడికి పెద్ద కష్టమేమి కాదు. ఈరోజు చాలామంది సేవకులో కూడా సాతాను ఏం చేసింది? ప్రవేశించింది. చాలా బాధలు ఉండే, మీకు తెలియని బాధలు, చెడగొట్టే బాధలు, భూమి మీద పాడు చేసే బాధలు, అసలు పరిశుద్ధాత్ముడే లేడనే బాధలు చాలా ఉన్నాయి. అవి మనం తెలుసుకోవాల్సిన అవసరంతో ఉంది. చివరి మాట చెప్పి మనం ముగిద్దాం. ఆత్మను ఎదిరించవద్దు. చూద్దామా? అపోస్తుల కార్యం 7:51 ఈ మాట చదివి మనం ప్రార్థన చేసుకుందాం. చివరి మాట. స్టెఫెను విషయంలో వీడు చేసింది ఇదే. స్టెఫెను ఈ మాట చెప్తాడు చూడండి. 7:51, ముష్కరులారా, హృదయములను చెరుపు దేవుని వాక్యము లోబడని వారులారా, మీ పితరుల వల్లే మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. ఎవరిళ్ళు? ముష్కరులు, మూర్ఖులు, తెలియనివారు, అజ్ఞానులు, అమాయకులు, అవివేకులు. చూడండి, ముష్కరులారా, హృదయాలను చెరుపు దేవుని, చూడండి, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబడని వార్లారా. చూడండి, మీ పితరుల వల్ల మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించాడు. తండ్రులు ఎదిరిస్తే పిల్లలు మాత్రం ఏం చేస్తారు? నేనదే చెప్పాను మొన్న కొండాగుంటలో. ఇక్కడ కూడా మనోళ్ళు కొంతమంది చెప్తారు, సార్ వాళ్ళు బాగా అయిపోవాలి సార్, సార్ వాళ్ళు తగ్గిపోవాలి సార్, సార్ వాళ్ళకి నయం అయిపోద్దండి. మీరేమో దేవుడి మాట వినరు, మీరేం చర్చికి కూడా రారు, మీరు విశ్వాసులే, ప్రభువుని నమ్ముకున్న వాళ్ళే, బాప్తీసం తీసుకున్న వాళ్ళే, ఏమైపోవాలంట? తగ్గిపోవాలి, స్వస్థ వచ్చేయాలి, విడుదల వచ్చేయాలి, బాగా అయిపోవాలి. మరి డైలీ వచ్చేవాళ్ళకి ఏం జరగాలి? రాని వాళ్ళకి అన్నీ జరిగితే వచ్చేవాళ్ళకి ఏం జరగాలి? వాళ్ళకేమొద్దా? ఆలోచన చేయండి. అద్భుతం జరిగేదాకా ప్రార్థన, అద్భుతం జరిగితే
మళ్ళీ అడ్రస్ ఉంటారు. ఇట్లా చాలామంది మన సంఘంలో బాగోనుల కోసం మనం ప్రార్థన చేసింది ఎక్కువ. అవన్నీ ప్రభు చూసుకుంటాడు. మనం ప్రార్థన చేయాల్సిన వారమే. అది కూడా మనం చెప్పకూడదు కూడా. అయితే నేనేమన్నంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. మనం ఒకప్పుడు ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉన్నాం, మనం ఎలా వచ్చాం, ఇప్పుడు ఎలా ఉన్నాం, ఇవన్నీ మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. కనుక పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు, పరిశుద్ధాత్మను దూషించొద్దు, పరిశుద్ధాత్మ చెప్పినప్పుడు కఠినపరచుకోవద్దు, పరిశుద్ధాత్మను శోధించొద్దు, పరిశుద్ధాత్మను తిరస్కరించొద్దు, మనకిచ్చిన ఆత్మను ఆర్పవద్దు, పరిశుద్ధాత్మను ఎదిరించవద్దు. ఈ 7 పనులు మనం చేస్తే మన జీవితంలో పరిశుద్ధాత్మ కార్యాలు త్వరగా దేవుడు అద్భుత ఆశ్చర్యకాలు మహత్కార్యాలు ఆయన త్వరగా చేస్తాడు. అందులేచిన పడదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఉండపాట్లు లేసి, ప్రభువా, ఒకవేళ తెలుసో తెలియకో తొందరపడి పరిశుద్ధమైన నీ మాటలకు వ్యతిరేకంగా మాట్లాడుంటే, పరిశుద్ధాత్మను దూషించిన, తిరస్కరించిన, నీ వాక్యం చెప్పినప్పుడు కఠినపరుచుకున్న, నాయన ఒకవేళ నాయన ఆత్మను శోధించిన, ఆత్మను తిరస్కరించిన, ఆత్మను ఒకవేళ ఆర్పేసుకున్నామేమో, అయ్యా నీ ఆత్మను ఎదిరించామేమో, మమ్మల్ని సరిచేయి. మమ్మల్ని సరిచేసి సరైన మార్గంలో నడిపించి, మమ్మల్ని ఎవరు ప్రేరేపిస్తున్నారు? సాతాను ప్రేరేపిస్తుందా, పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తున్నాడని వచ్చే వారం మరింత సిద్ధపడి వాక్యంలోనికి రావడానికి సహాయం చేయండి. మేము పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడుతున్నామా, సాతాను ప్రేరేపణకు లోపడుతున్నాం అనే విషయాలు కూడా నేర్చుకోవటానికి, దాని ద్వారా మేము దిగజారిపోతున్నామా, అభివృద్ధి అవుతున్నామా, ఏ విషయంలో పడిపోతున్నాం, ఎక్కడ పడిపోతున్నాం, ఎక్కడ జారిపోతున్నాం, ఎక్కడ తొట్టిల్లిపోతున్నాం అని మేము నేర్చుకోవటానికి, తెలుసుకోవటానికి మీ సహాయాన్ని దయచేయండి. ఈ వాక్కును నాకును మాకును మీరు అనుగ్రహించమని, మీరే మహిమ పొందమని యేసు నామములో మీ బిడ్డలందరినీ దీవిస్తూ ఆశీర్వదిస్తూ ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.